పిల్లల్ని కని మన పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం కోసం వాళ్ళు మన ముందు సంతోషంగా తిరుగుతుంటే మనం ఆనందించడం కోసం మనకి ఆస్తికి అర్హులు కావడం కోసం మనము ఇంత కష్టపడి మనం పిల్లలకు అంటాం. అలాగే ప్రతీది కూడా ఆయన చిత్తం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. కాబట్టి దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికకి మనం ఏం చేయాలి? తల వంచాలి తప్ప ప్రశ్నించకూడదు. అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది, మట్టి కుమ్మరిని ప్రశ్నించగలదా అంటాడు. అంటే ఒక మట్టి పెంకై ఉండి తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ప్రశ్నించగలవా? కుమ్మరిని ప్రశ్నించగలవా? అంటే దేవుణ్ణి నువ్వు ప్రశ్నించే అర్హత నీకు లేదు. నువ్వు మట్టి పెంకు లాంటి దానివి, నువ్వు మట్టి ముద్ద లాంటి దానివి అని ప్రతి మానవుడు కూడా గ్రహించుకోవాలి. గ్రహించుకున్నప్పుడు దేవుని మనము ప్రశ్నించలేము. దేవుని